హాయ్ అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్. పనసపొట్టు. ఇప్పుడైతే సమ్మర్‌లో పనసకాయలైతే వస్తుంటాయి కదా! ఇలాంటప్పుడే కాయలు తయారయ్యేటప్పుడు లేతగా ఉన్నప్పుడే పనసపొట్టు అనేది తయారు చేసి కూర వండుతారు. ఈ కూరకున్న ప్రత్యేక స్థానమే వేరండి. ఆంధ్ర పెళ్ళిళ్ళలో అయితే అసలు ఈ కూర ఈ టైంలో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే దీనిని చేయడానికి అంటే పనసపొట్టుని చిన్న ముక్కల కింద కట్ చేయడాన్ని పనసపొట్టు కొట్టడం అంటారు. అలా కొట్టేవాళ్ళైతే ఇది సెపరేట్‌గా ఉంటారండి. ఈరోజు ఇంట్లోనే పనసపొట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే ముందుగా చేతులకు అలాగే మనం తీసుకునే కత్తికి కూడా ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకునే కాయ అయితే లేతగా ఉండాలి, ఫ్రెష్‌గా ఉండాలండి. నేను ఇక్కడ తీసుకొచ్చిన ఈ కాయ అయితే ఆల్రెడీ తెచ్చి 3, 4 డేస్ అయిపోవడంతోటి కొంచెం కాయ అయితే వడిలినట్టుగా అయ్యింది. అలాగే వీటికి కాయలు కూడా సపరేట్‌గా ఉంటాయి. ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నట్టు ఈ తొడిమ వైపు అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా నేను తెచ్చి 4 రోజులు అయిపోవడంతోటి కాయ ఈ విధంగా ఉంది. అలాగే పనస పొట్టు అంటే కూర కోసం పనసకాయలు అయితే సపరేట్‌గా ఉంటాయండి అవి. కండ ఎక్కువగా ఉంటాయి. ఇదైతే పండుకి సంబంధించిన కాయ అండి. పనస పండు అనమాట. దాంతో ఇది కండ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ చూస్తుంటే మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ గింజ కూడా పట్టేసింది. పీచు అది ఎక్కువ ఉన్నది. ఈ విధంగా పైనున్న ఒక లేయర్ అంతా కూడా ఇలా మనం కట్ చేసేసుకోవాలి. కూర పనసకాయ అయితే మనకి చాలా బాగుంటుందండి. లేతగా ఉంటే లోపలున్న మువ్వ ఉన్నది చూసారా? అది కూడా మనం పొట్టు కోసం వాడేసుకోవచ్చు. ఇదైతే పీచు ఎక్కువగా ఉంది. మీరు తీసుకున్నప్పుడు ఫ్రెష్‌గా ఉన్న కాయ, ఇంకా లేతగా ఉన్న కాయ తీసుకోండి. ఈ విధంగా మొత్తం పైన చెక్కంతా తీసుకున్న తర్వాత ఈ విధంగా పసుపు అయితే రాసుకోవాలండి. ఇప్పుడు దీనిని ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ప్రతి ముక్కకి కట్ చేసిన ప్లేస్లో మళ్ళీ పసుపు రాసుకోవాలండి. మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి చేరువవుతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటికీ పసుపు పట్టించిన తర్వాత ఈ ముక్కలకి లోపల వైపు కలర్ చేంజ్ అయ్యి ఉన్నది చూసారా? కండ లాంటి భాగము మువ్వ అంటారు కదా! దానిని కట్ చేసేయాలి. మామూలుగా ఫ్రెష్‌గా ఉన్నది అలాగే లేతగా ఉన్న కాయ అయితే మీరు ఈ విధంగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా దాన్ని కూడా వాడేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది కొంచెం పాడైనట్టుగా అలా ఉన్నది కాబట్టి నేను దీన్ని తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత వీటన్నిటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేనైతే 4 భాగాల కింద కట్ చేశాను కదా! ఒక్క ముక్కని మాత్రమే వాడుతున్నాను. అదే సరిపోతుందండి మాకు. మిగిలిన దాన్నయితే మనం ఈ విధంగా పీసెస్ కట్ చేసుకుని కర్రీ చేసుకోవచ్చు. అలాగే బిర్యానీలో కూడా బాగుంటుంది ఇది. బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిపైన కూడా కొంచెం పసుపు చల్లుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్లోకి కొన్ని ముక్కలు తీసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి. ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని పల్స్ మోడ్లో పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కాదండి. ఒక్కసారి మనం తిప్పుకొని మళ్ళీ ఆపి మళ్ళీ అలా తిప్పుకొని చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కాయ అయితే ఇది బాగా గింజది తయారవడం పీచు ఎక్కువ ఉండడంతో నాకు పనసపొట్టు అనేది కొంచెం పీచులాగా వచ్చినట్టుగా అలా వచ్చింది. అదే కండ ఎక్కువ ఉన్న కాయ అయితే మంచిగా పొట్టులాగా వస్తుందండి. ఈ విధంగా మిగిలిన ముక్కలను కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పనసపొట్టు కూర ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ పనసపొట్టు కూర చేసుకోవడానికి ముందు ఈ పనసపొట్టునైతే ఉడికించుకోవాలండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి పనసపొట్టుని తీసుకుని ఇది ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి. మరి ఎక్కువగా అయితే నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ఇది మునిగే వరకు మరీ అంత మునగాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని దీనినైతే ఉడికించుకోండి. ఈ పనసపొట్టు ఉడికేలోపు మనం ఆవాలు అలాగే అల్లం ఈ రెండింటిని కూడా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! 1 స్పూన్ ఆవాలు, 1 ఇంచు అల్లం ముక్క ఇక్కడ చూస్తున్నారుగా మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ రెండింటిని తీసుకుని మెత్తని పేస్ట్‌లాగా రుబ్బుకుని పెట్టుకోవాలి. వీటికి అంటే ఈ కూరకైతే ఈ అల్లం ఆవాల పేస్టే చాలా టేస్ట్ వస్తుందండి. చాలామంది వేడి అని అంటారు. అలాంటి వాళ్ళు స్కిప్ చేయవచ్చు. కాకపోతే ఈ ఆవాలు అల్లం పేస్ట్ వేస్తే కూర అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత దీనిలోకి కొంచెం నూనె వేసి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి. ఈ పనసపొట్టు ఉడుకుతున్నంతసేపు కూడా మనం కొంచెం మధ్య మధ్యలో ఈ విధంగా పైది కిందకి కిందది పైకి వచ్చే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇదైతే 5 నుంచి 10 నిమిషాల్లోపే ఉడికిపోతుంది. ఒకసారి ఈ విధంగా కొంచెం తీసుకుని చేత్తో నలిపి చూస్తే మనకి ఉడికింది లేనిది తెలుస్తుంది. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనినైతే వడకట్టుకోవాలి. ఇందులో ఉన్న నీటినంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేసేలాగా ఇలా పిండుకోవాలి.
ఇలా నీరంతా తీసేసిన తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం పోపు కోసం రెడీ చేసుకుందాం. దీనిలోకి ఈ విధంగా పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చుకుని నేను ఒక అర డజన్ వరకు తీసుకున్నాను. ఇందులో మనం కారం అయితే వాడమండి. అలాగే చింతపండు అండి, ఈ విధంగా గుజ్జులా తీసుకోండి, మరీ పలుచగా కాదు, కాస్త చిక్కగానే చింతపండుని ఇలా గుజ్జు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని దీనిలోకి నూనె వేసుకోవాలి. దీనికి నూనె అయితే వేరుశనగ కానీ అలాగే నువ్వుల నూనె కానీ రెండిట్లో ఏదైనా వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. కాస్త నూనె కూడా ఎక్కువగానే పడుతుంది. ఇలా నూనె కాస్త వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకుని అలాగే అర స్పూన్ ఆవాలు కూడా వేసుకుని వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల పచ్చిశనగపప్పు. ఇక్కడ పోపు అనేది మీ ఇష్టం అండి. కొంతమందికి ఎక్కువగా ఉంటే ఇష్టం, కొంతమందికి తక్కువగా ఉంటే ఇష్టము. నేను ఈ విధంగా 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాను. అలాగే అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటిని కాస్త వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 2, 3 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా చీల్చుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 చిటికెళ్ళ ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, మనం ఇందాక పచ్చిమిర్చి చీల్చి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత దీనిలోకి జీడిపప్పు కూడా వేసుకోవాలండి. ఇదే మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు, కానీ జీడిపప్పు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా ఉడికించుకుని పనసపొట్టు, దీనిని కూడా వేసుకుని మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కాయను బట్టి నాకు ఈ విధంగా పనసపొట్టు అయితే ఇలా ముద్దలాగా పీచులాగా వచ్చిందండి. అదే కాయ బాగుండుంటే కనుక చక్కగా పొట్టులాగా పొడి పొడిగా వస్తుంది. ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, ఈ గుజ్జును కూడా దీనిలో వేసుకోవాలి. మీరు కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుని మీ ఇష్టాన్ని బట్టి పులుపు చెక్ చేసుకుని మిగిలింది వేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి ఈ చింతపండు గుజ్జు అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇలా ఉప్పు, పులుపు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇది మరీ ఎక్కువసేపు అయితే ఉడకాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం అన్నీ ఉడికించాం కాబట్టి ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మూత పెట్టి మగ్గిస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు, అల్లం పేస్ట్ అయితే దీనిలో మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రం మిక్స్ చేసుకోకూడదండి, పూర్తిగా చల్లారిన తర్వాతే ఆవాల పేస్ట్ అనేది కలుపుకోవాలి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేసుకుని టేస్ట్ చేయండి. ఇదైతే కూర పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న కాయని బట్టి ఈ విధంగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ పనసపొట్టుకి కాయ దొరకపోయినా బయట పనసపొట్టు అయితే అమ్ముతారండి, దానినైనా తీసుకొచ్చుకుని మీరు చేసుకుని టేస్ట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే వేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.